దేవుని పిల్లలు నమ్మకస్తులు. దేవుని పిల్లలు తాము ఎక్కడున్నా అక్కడ ఆ దేశ క్షేమాన్ని కోరుకునేవారే గాని ఆ దేశ నాశనాన్ని కోరుకోరు. ఇది పరిపాలకుడు గ్రహించవలసిన సంగతి. అది మనం కూడా గ్రహించాలి. మనం సమాజానికి గాని దేశానికి గాని ఏ నష్టం కలుగు చేయకుండా వారి క్షేమం కోసం మన క్రియలుండాలి. వారి క్షేమం కోసం మన ప్రవర్తన ఉండాలి. వారి క్షేమం కోసం మన ప్రార్థన ఉండాలి. వారందరి క్షేమం కోసం మనం కలిసి ప్రార్థించవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే దేశ క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు గాని దేశానికి విరోధంగా మాట్లాడేటువంటి తత్వం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇది అనేకులకు కనువిప్పు అవుతుందని నేను భావిస్తున్నాను. ఎవరైనా నిర్గమాకాండం చదవండి. తప్పనిసరిగా నేటి పరిస్థితులకు దేవుడిచ్చే పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఇందులో సందేహమేం లేదు.